హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ బైట్స్ విత్ గౌతమి. ఈరోజు మనం ఇంట్లోనే ఎక్కువ గిన్నెలు అవ్వకుండా, మిక్సీ వాడకుండా కేవలం హ్యాండ్ యూజ్ చేసి నెయ్యి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం పెరుగు మీద వచ్చే మేగడ తీసి స్టోర్ చేసుకోవాలి. అలా ఒక 1 వీక్ స్టోర్ చేసుకుంటే నాకు ఇంత వచ్చింది. అండ్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడే ఒక పెద్ద గిన్నెలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెయ్యి చేసేటప్పుడు ఎక్కువ గిన్నెలు అవ్వమన్నమాట. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్నట్టు మేగడ మొత్తం వాటర్లో కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఐస్ క్యూబ్స్ మొత్తం కరిగిపోయే వరకు బీట్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మిక్స్ చేసుకోండి. అలా చేస్తే వెన్నపూస అనేది చాలా త్వరగా వస్తుంది. నాకు మినిమం 15 మినిట్స్ పట్టిందండి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. సో హ్యాండ్ పెయిన్ లేని వాళ్ళు అండ్ టైం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. కాసేపటికి వెన్న మొత్తం సపరేట్ అయ్యి ఇలా వస్తుంది. ఆ వచ్చిన వెన్నని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వాటర్ మొత్తం పిండేసి ఇంకొక ప్యాన్లో వేసుకోండి. వెన్న తీసిన తర్వాత వచ్చిన ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం మొక్కలకి పోయొచ్చండి. మనం ప్యాన్ తీసుకునేటప్పుడు ఎయిదర్ విడ్త్ ఉన్నది లేదా డెప్త్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి, లేదంటే అది పొంగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే నెయ్యిని కరిగించుకోవాలండి. వెన్న ముద్దలు మొత్తం కరిగాక అడుగంటకుండా గంటతో తిప్పుతూ మరిగించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 15 మినిట్స్ పడుతుందండి. సో సిమ్లో మాత్రమే చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొంగటం తగ్గిపోయి కలర్ చేంజ్ అయిపోతే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి మొత్తం ఆరిపోయాక స్ట్రెయిన్ చేసుకొని గాజు గ్లాసులో స్టోర్ చేసుకోవాలండి. అంతే అండి, ఎక్కువ గిన్నెలు వాడకుండా కేవలం 2 గిన్నెలు వాడి మనం ఈరోజు నెయ్యి చేసాము. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.